హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో హెల్దీ రెసిపీ అండి. ఉలవ చారుని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఉలవ చారు కోసం నేను ఇక్కడ 1 కప్పుమైన ఉలవలు తీసుకున్నానండి. ఉలవలలో ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. సో చాట్లో వేసి చక్కగా సెరుక్కోవాలి. ఇసుక అనేది సైడ్ ఆఫ్ అయిపోతుంది. ఉలవ చారు కోసం ఉలవల్ని కనీసం ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఒక 12 గంటలు 10 గంటల పాటు నానబెట్టుకున్నామంటే మార్నింగ్ కల్లా చక్కగా నాని ఉబ్బుకుతాయి. ఉలవ చారుని మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న వాటర్తో సహా ఉలవల్ని కుక్కర్లో వేసేసుకోవాలి. ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ని కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఉలవ చారు కోసం మనకు ఉలవ కట్టే ఎక్కువగా కావాలి. సో ఇంకొన్ని వాటర్ని ఎక్కువగా వేసుకొని 10-12 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. నేనైతే కుక్కర్లో ఉడికిస్తున్నానండి. కుక్కర్లో అయితేనే తొందరగా బాయిల్ అవుతాయి. మనం బయట స్టవ్ పైన పెట్టినప్పుడు కనీసం 1 అవర్ టైం పడుతుంది. సో 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 12 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత చిల్లుల గిన్నెలో కానీ ఇలా స్ట్రైనర్లో కానీ మనం వాటర్ని వడగట్టేసుకోవాలి. ఉలవ కట్టు అంటారు దీన్ని. కట్టుని గుగ్గిళ్ళని సైడ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ గుగ్గిళ్ళను మనం పోపు వేసుకొని ఉలవ గుగ్గిళ్ళగా కూడా తినచ్చండి. మనకు కావాల్సింది కట్టుతోనే మనం రసం చేస్తాం కాబట్టి ఈ కట్టే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జుని ఈ ఉలవ కట్టులోకి యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు ఉలవ గుగ్గిళ్ళకి ఒక 2-3 గ్లాసులమైన ఉలవకట్టు వస్తుంది. ఆ ఉలవకట్టులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. టేస్ట్ పులుపు అన్నమాట. పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ మైన చారు పొడిని వేసేసుకోవాలి. చారు పొడి వేయటం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కొద్దిమంది యాడ్ చేస్తారు, కొద్దిమంది అవాయిడ్ చేస్తారు. నేనైతే కొద్దిగా చారు పొడిని వేశాను. అలాగే లేతగా ఉన్న కరివేపాకు ఆకుల్ని తుంచేసి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి రుచి చూడండి. ఉప్పు కానీ పులుపు కానీ ఏదైనా రసం పౌడర్ కానీ చారులో ఏదైనా వాటర్ ఎక్స్ట్రాగా పడుతుందో లేదో, చిక్కగా ఉందో పల్చగా ఉందో ఒకసారి రుచి చూసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె కానీ ఏదైనా కడాయి కానీ, నేనైతే కుండలో రసాన్ని చేస్తున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు, క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని పోపునంతా దోరగా వేగనివ్వాలి. పోపు చక్కగా వేగిన తర్వాత ఈ ఉలవ చారుకి పోపు వేసేసుకోవాలి. ఈ ఉలవకట్టు అనేది మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదండి. మీడియంగా ఉండాలి. కాస్త మందంగా కాస్త పల్చగా ఉంటే సరిపోతుంది. ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిన ఉలవకట్టే కాబట్టి ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫైనలీ కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ ఉలవకట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. కుండలో చేసాం కాబట్టి రోజు మారుతున్న కొద్దీ ఈ ఉలవకట్టుకు టేస్ట్ అనేది ఇంకొద్దిగా పెరుగుతుంది. ఇంతేనండి ఈ ఉలవకట్టును ప్రిపేర్ చేసుకునే పద్ధతి. మరి ఈ ఉలవకట్టు ప్రిపరేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెయిట్ ఉలవలు తినడం వలన మనకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లీజ్ సీ దట్ వీడియో.